పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం వద్ద ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులో మంటలు చెలరేగాయి. హైదరాబాద్ వెళ్తున్న కావేరీ ట్రావెల్స్ బస్సులో ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో ప్రయాణికులు తీవ్ర భయాందోళనకు గురై బస్సు నుంచి బయటకు పరుగులు తీశారు. బస్సు నుంచి సురక్షితంగా బయటపడడంతో ప్రయాణికులు, స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు. అయితే ప్రయాణికుల పట్ల కావేరీ ట్రావెల్స్ యాజమాన్యం తీవ్ర నిర్లక్ష్యంగా వ్యవహరించింది. త్రుటిలో ప్రమాదం నుంచి బయటపడిన ప్రయాణికులను క్షేమంగా గమ్యస్థానాలకు చేర్చాల్సిన ట్రావెల్స్ నిర్వాహకులు తమకే మీ పట్టనట్లుగా గంటల తరబడి రోడ్డుపైన నిలబెట్టారు. తమకు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలని మొరపెట్టుకున్నా తమకేమీ సంబంధం లేనట్లుగా వ్యవహరిస్తున్నారని ప్రయాణికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. బస్సు ప్రమాదం, ట్రావెల్స్ నిర్వాహకుల తీరుపై ఆర్టీఓ అధికారులకు సమాచారం ఇచ్చారు ప్రయాణికులు. దీంతో సంఘటనా స్థలానికి చేరుకున్న అధికారులు కావేరీ ట్రావెల్స్ బస్సును సీజ్ చేశారు. పశ్చిమ గోదావరి జిల్లా పాలకులలో ఆర్డబ్ల్యూఎస్ అధికారులతో మంత్రి నిమ్మల